హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొన్న అక్కాళ్ళ ఇంటి గృహప్రవేశం వీడియో కొంచెం పెట్టాను కదా! ఇంక ఇవాళైతే గృహప్రవేశం పూజ, అలాగే సత్యనావ్రతం కూడా పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే 2 పొయ్యిలు రెడీ చేస్తున్నారు. ఒక దాని మీద పాలు పొంగించుకొని క్షీరన్నం చేస్తారు. ఇంకో దాని మీద అనుములు ఉడికించుకుంటారనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే పూజకి మొత్తం రెడీ చేస్తున్నారు. ఓకేనండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. అగ్నిం దోదం ప్రణీమహే అగ్నిం దోదం ప్రణీమహే భక్త్యాదేవం దేవాయ పరమాత్మనే రాయివాం నరకాద్గోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే అఖండ దేవదేవతాభ్యో నమః ధ్యానవాహనాదివాహయామి స్థాపయామి పూజయామి. తిరుగబూ పెట్టండి, తిరుగబూ పెట్టి నమస్కారం చేసుకోండి. అఖండ దేవదేవతాభ్యో నమః ధ్యానవాహనాదివాహయామి స్థాపయామి పూజయామి. అమ్మ దేవో దూత్ వచ్చేయే అవతార విశ్వవేదం నస్యజ్ఞస్య సుకృతం. ఓకే అన్ని కొబ్బరికాయ అక్కర్లేదు స్వామి. అక్కడ తాంబూలం పెట్టించండి. ఓకే పరేశ్వర కోరై నాగవల్లి ధరేతం ముక్తాజోషేణ సమాయుక్తం తాంబూలం ఈ పక్కన తాంబూలాన్ సమర్పయామి. అమ్మ 2 చేతులు పెట్టి పెట్టండి పిల్లలు. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నాదిభిస్సేన సాదరం ప్రణాదేవీ సరస్వతి వాజే పర్వాజనేవతి హీనామిత్రయవత గురబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమ అగ్నివృజ్యహవే స్వస్త్వయం స్వేన్ధాన దుర్వం కుషేమ వైశ్యన్నవంతా స్వయాధ్యక్షేణ ఉదరాతైవ అభ్యాగోతి సత్య మనసో మే అస్త హే రామానికాం ప్రథమజనాహం విశ్వే దేవాసా అధిగోచదామే దైవీ విశ్వే దేవాస వీరయత్వం మహాస్వై ప్రజయా దేవీం వాజ్వంతదేవాస్తా విశ్వరూపా పదవో వదంతి స్థానమందిరే శుమోర్ధ్యం నమః. తేనర్వాగస్మాన్ వదిష్ఠదైతో అయం ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనమానాం ఆనుకూల్యత పరసిద్ధిరస్తు. పుడక ముందు పెట్టి కూర్చోండి అలా ఇద్దరు కూడాను. కొబ్బరి బొండాలు ఉన్నాయి ఇప్పుడు అక్కర్లేదు. అక్కడ ఇద్దరు కానండి, నోవులు చేయండి ఇద్దరు కానండి. ఉంచేయండి అమ్మా, నోవులు చేయండి ఇద్దరు కానీ. ఇంకా పుష్పాయ స్టార్ట్ చేశాను. అయం ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనమానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యరస్తు. శుభ
భోగం శుభం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం విదావివ యస్మరేత్ పుండరీకాక్షం సుమాహ్యాభ్యాన్ సరస్వతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం హస్తం ప్రక్షాళ్య జీవటన్నయ్య నీటిని ఆకులు వదిలిపెట్టండి. తాగాలి సారి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ ఆకులు వదిలిపెట్టండి. ఓం గోవిందాయ నమః. విరాజం చేయించండి మీ ఆడవారికి. నమస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. కుంకుమొట్టు పెట్టండి అమ్మ మీరు. 5 పక్కల పెట్టి 4 పక్కల పెట్టి 5 పక్కల పెట్టి 5 పక్కల పెట్టి గివెట్లేవి నాకు గివెట్లు వచ్చాయన్నారు. దేవారాధనం కృత్వా అగ్నిం దోతం హుణీమహే ఓతారం విశ్వవేదసం హస్త యజ్ఞస్య సుకృతం గంధపుష్పైశ్చ పూజయామి. ఓం శ్రీ దేవదేవతాభ్యో నమః. ధ్యానావాహనాదిమావాహయామి స్థాపయామి పూజయామి. అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాక్షిసహిత హరిద్ర కుంకుమ గంధాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి దేవాలయం దగ్గర. శ్రీ దేవదేవతాభ్యో నమః. ధ్యానావాహనాదిమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ పుష్పాన్ని మరేపటి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వవానామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః శ్రియాం స్మరణాం పుంసాం సర్వదో యమంగళం లాభస్తేషాం జయస్తేషాం పదస్తేషాం వరావః ఏషాం ఇంద్రియవరస్యామ హృదయస్థోజనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శైరాశ్వదే. యక్షంతల్ని 6 సార్లుగా వినాయకుడి దగ్గర పూజ చేస్తూ ఉంటారండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, మాన్యహరణ్యాభ్యాం నమః, సజీవరంధ్రాభ్యాం నమః, భారతజయిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. శుభహార్తోస్తో ప్రాణానాయమ్య. యక్షంతన మీరు వాసం చూసి మీ ఆడవాళ్ళ పక్క వేసుకునే వరకు ప్రత్యక్షంత బోధవిషాదా ఏ జే బ్రహ్మరకాః ఏ దేశాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. ఈ 3 వేలతో ముక్కులను పట్టుకొని ఇద్దరు కూడా ఓం భః, ఓం భవః, ఓం శివః, ఓం మహః, ఓం జనః, ఓం తమః, ఓం సత్యం, ఓం దత్తవిద్రవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోత్యో బ్రహ్మోద్భవశ్చవరో. మమ అనుకోండి కూడా శివాభ్యాం శివే భావయమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య మధ్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వన్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे వేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యదేశే అస్మత్మానవ్యాహారిక స్వయకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభదిదౌ శ్రీమాన్ గోత్రః నామధేయః గౌతమీ గోత్రోద్భవస్య యమానస్య సత్యనారాయణ రాజోరమేయస్య ధర్మద్విసమేయస్య గంగా ప్రసన్న కుమారీ నమేయస్య సపుత్రికస్య లావణ్యక్రాంతే నమేయస్య లాస్య కరణ్ ఆశా కిరణ్మయే నమేయస్య. అస్మాకం సావడంబానాం నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమో పురుషార్థ సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ శుభ సమయే వాస్తు దేవత దోష సంపూర్ణ నివారణ ద్వారా మమ నూతన గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం మమ వ్యాపార వ్యవసాయ ఆరోగ్య
आयुष्य अभिवृद्ध्यर्थं वास्तुदेवता संपूर्ण दोष संपूर्ण निवारण अर्थम श्री वास्तु देवता मंडप आराधना कार्यक्रम पूजा प्रारंभ समये आदौ निर्विघ्न परिसम अप्यर्थम महा गणाधिपति पूजा करिष्ये నీటిని ముట్టుకున్న మధ్య వేలతో ఓం తురంగా కలశారాధనాం చ కరిష్యే ఈ అక్షంతల్ని ఈ పాత్రలో వేసుకోండి అయ్యా ఇందులో వేసుకోండి ఇందులో అందులో వేసుకోండి చెయ్యల మూత వేసుకోండి ఇలా ఆ పై చేయబెట్టనమ్మా ఓం కలసే గంధ పుష్పాక్షతా నిక్షిప్య हस्तेनाचार्य करसस्य मगे विष्णुः कंठे रुद्रस्तमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ च सागरा सर्वे सप्तदिवसुन्दरा अर्ग्वेदाद यजुर्वेद सामवेदो हधर्मणः अंगे द्वैता सर्वे प्रसामस्मृताः आकलसे भक्तिर्यज्ञेषु ददे नापो वा यतकं सर्वं विश्वा भूतान्यावः प्राणावा आपपसव आपोन्नमाप अमृतमाप सम्राणाप विराडाप स्वराडाप चन्दागुष्याप ज्योतिगुष्याप यजोगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्सवरापवोम చేసి ఆ పువ్వుతో ఆ ఇంట్లో శ్రీకారం ఉన్నాయండి అయ్యా మీరు ఆయన చేపట్టుకున్నాం అలాగా ఓం గంగే జమనే దేవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలయస్మిన్ జన్కరో ఆయాంతో అమృతక్షేకరకాః ఈ ఆకుతో ఒక నిజకు సోమవారం మీద జల్లండి ఆకుతో దైవం సంప్రోక్ష వినాయకుడి మీద మీ మీద జల్లుకోండి ఆత్మానం సంప్రోక్ష ఈ ఆడవారి పైన పూజా సామాగ్రి మీద చల్లండి ఓం దైవమాత్మానం చ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష అందులో పెట్టేయండి ఈ పుష్పాన్ని ఇలా వేల మధ్యలో పెట్టుకోవాలండి ఉంగర వేలు మధ్య వేలికి మధ్యలో ఉండాలి వినాయకం తాకండి అలాగా తిప్పాలి ఫోన్ నుంచి వినాయక చేయబట్టుకున్నాం అలాగా ఓం అసనే దేవాణస్మాసు చక్షపణః ప్రాణవః దేహభాగం जोक्वस्येव सूर्यवच्चरं वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा मंत्रहीनं क्रियावास्तानुदेवतयानि हस्मात्पवेश आनविदवानः चन्न एतद्युपदे चतुष्पदे वास्ता अमृतमयागाधमस्य आवश्यकतया केवलं योजनपाद स्वस्तविस्तदानः अमेवः वास्तवः विश्ववर्धसकाशो सेवयजनः शुभगुं शुभम् अस्मिन् कलशे साङ्गं सायुधं स्वाहारं सुशक्ति पत्नी पुत्र परिवार समेत अस्मिन् कलशे अस्मिन् बिम्बे वास्तुपुरुषमावाहयामि स्थापयामि पूजयामि మండపంలో ప్రతి ఆకులో కూడా ఒక ఆకులో ఒక పువ్వు ఉండేలాగా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ వచ్చాను ఒక్కొక్క పక్కను ఓం శ్రీ అస్మిన్ మండపే ఓం వాస్పురుష దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం ధరణధరాయ విద్మహే సరస్వత్యాయ ధీమహి తన్నో ధరః ప్రచోదయాత్ ओम तन्नो धरः प्रचोदयात् वाग्वश देवता सहित ओम मंडपस्थित आवाह्येभ्यो सर्वेभ्यो देवताभ्यो नमः अभिवस्त्रादोधनादिशाविदेन शुदका भयमानः अभियन्द्रावर्तवेन हरण्याभ्यस्वान् प्रजनो देवसो ओमः ओम मंडपस्थित आवाह्येभ्यो सर्वेभ्यो देवताभ्यो सहित ओम वाग्वश देवताभ्यो नमः प्रजापति తీసుకోండి आम वस्त्रम अभिवस्त्र सोदनादिशाविदेन शुदका पूयमानः अभियन्द्रावर्तवेन हरण्याभ्यस्वान् रजनो देवसो ओमः ओम श्री
ओम श्री वास्तुवशी देवता विर्मः वस्त्रेभ्यं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं वयावदे तत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं विधिमञ्च सभ्यः दक्षिणवादं जोषि याडपक्का विसरण्डि प्रतिष्ठन्तं मद्विसाजाः एते भुम्बरकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् नमोकर्मटकोण्डि ओम भवः ओम भवः ओम शुभः ओम महः ओम जनः ओम शिवः ओम सत्यं ओम ब्रह्मेश्वर नमोकर्म పెట్టేసి మమ అనుకోండి శుభాభ్య శుభే శోభనే ముహూర్తే శుభః విష్ణురాజ్ఞయ వర్తమానస్య అద్య బ్రహ్మణః హృదయపరార్థే సూత్రకస్య పుణ్యక్రాంతే నమః యస్య అసగ్రన్మయే నమః యస్య ఓం అస్మాకం సాకుటుంబానాం నమస్కారం చేసుకుని చెప్పండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ శుభ సమయే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత వ్రత పూజ ప్రారంభ సమయే ఆదౌ ఓం శ్రీమన్మహాగణాధిపతి దేవత పూజాం చ కరిష్యే పుష్పాలు చేతితో పట్టుకోండి చిరుక పువ్వు కూడాను మీ చేతితో పట్టుకోండి ఆం అసనే దేవస్మాతు చక్షపణః ప్రాణవిహన ఆదేశభాగం లోక్పస్యేమ స్వరిమచ్చరం తమనవదే ప్రణయ స్వస్తి అమృతం వై ప్రాణ దేవతాస్తరపైతే సాంగం సాయితం స్వాహనం దిక్తి పత్ని పుత్ర పరివార సమేత హరిద్రబింబే గణపతి వావాహయామి స్థాపయామి పూజయామి ఓం పరశాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః ధ్యాయామి యక్షంతల్ని 3 సార్లుగా పూజ చేయండి ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి అవాహనం సమర్పయామి నవరత్నజిత సింహాసనార్థం అక్షతైశ్చ పూజయామి పాదయోః ఆపుద నీటిని జల్లని చిరుక 3 సార్లు ఇద్దరు కూడా విడివిడిగాను నస్తయోః పూజయామి ఓం రాహ్వారిష్టే సంప్రాప్తిరాహూయాంతకారేత రాహుజ్ఞానం రక్ష్యామి చక్షుపీఠావశాంతయే రాహుగ్రహం సాంగం సాయతం స్వాహనం శక్తి పత్ని పుత్ర పరివారసమిదం సహిత పాలకాయమహే తన్నో యమః ప్రచోదయాత్ యమం సాంగం సాయతం స్వాహనం శక్తి పత్ని పుత్ర పరివారసమిదం దక్షిణ దిగ్భాగే యమమావాహయామి स्थापयामि पूजयामि ओम तत्पुरुषाय विद्महे निरदिक्पालकाय धीमहि तन्नो निरदिः प्रचोदयात् निरतिं साङ्गं सायतं स्वाहनं त्यक्ते परिवारसमेतं ओम निरदिग्भागे निरतिमवाहयामि स्थापयामि पूजयामि ओम तत्पुरुषाय विद्महे पश्चिमदिक्पालकाय धीमहि तन्नो वर्णः प्रचोदयात् वर्णं साङ्गं सायतं स्वाहनं त्यक्ते पत्नी पुत्र परिवारसमेतं पश्चिमदिग्भागे वर्णमवाहयामि स्थापयामि पूजयामि ओम तत्पुरुषाय विद्महे दिक्पालकाय धीमहि तन्नो वायुः प्रचोदयात् वायुदेवता साङ्गं सायतं स्वाहनं त्यक्ते पत्नी पुत्र परिवारसमेतं वायुदेवतामवाहयामि स्थापयामि पूजयामि ओम तत्पुरुषाय विद्महे उत्तरदिक्पालकाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात् कुबेरं साङ्गं सायतं स्वाहनं त्यक्ते पत्नी पुत्र परिवारसमेतं उत्तरदिग्भागे कुबेरमवाहयामि स्थापयामि पूजयामि ओम तत्पुरुषाय विद्महे ईशानदिक्पालकाय धीमहि तन्नो ईशानः प्रचोदयात् ईशानं साङ्गं सायतं स्वाहनं त्यक्ते पत्नी पुत्र ओम अस्मिन् मण्डपे श्रीरमासहित सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः साङ्गं सायतं स्वाहनं त्यक्ते पत्नी पुत्र परिवार समेत श्रीरमासहित सत्यनारायण स्वामी देवता अस्मिन् मण्डपे आवाहयामि स्थापयामि पूजयामि ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते नारायणीं साङ्गां सायुधां स्वाहनां शक्ति पति पुत्र परिवार समेत अस्मिन् मण्डपे श्रीरमासहित सत्यनारायण स्वामी देवता मण्डपे अस्मिन् मण्डपे श्री वरलक्ष्मी देवता आवाहयामि स्थापयामि पूजयामि शुभगुं शुभं पंचामृत अभिषेकం చేస్తూ ఉన్నారని ఇక్కడ నుంచి పూజా కార్యక్రమం ముగిసేవరకు పూర్తయ్యే వరకు కూడా సత్యదేవాయ నమః అని చెప్పి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారనమాట. సత్యదేవాయ నమః అని చెప్పి ఎందుకంటామయ్యా అంటే
ఎలా అంటే స్వామివారిని ముద్దుగా ప్రేమగా పిలుచుకుంటారు అన్నమాట. అంటే మన పిల్లల్ని ఇప్పుడు మనలో అల్లరి చేసుకొని ప్రేమగా పిలిస్తే మాట వింటారా? బంగారం కన్నా బుజ్జి అంటే మాట వింటారు, ప్రేమ చెప్తే మాట వింటారు, కొడితే మాట వింటారు. అలాగే స్వామివారి దగ్గర కూడా మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమంలో సత్యదేవాయ నమః అని చెప్పి ప్రేమగా స్వామి పిలుచుకుంటున్నాం అనమాట. ఒక 100 సార్లు పెట్టి 100 సార్లు ఒకసారి చూడకుండా ఉంటారు స్వామివారి, ఒక్కసారి చూస్తే చాలు స్వామివారు ఇటువైపుగా. అందుకని చెప్పి పూజాకారం అయ్యే వరకు కూడా మీ ఆలోచనలు కానీ మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరంతా స్వామివారి మీద నిమగ్నం పెట్టి మీ మనస్సుని సత్యదేవాయ నమః అని చెప్పి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. ఈ పూజా కార్యక్రమాన్ని స్వీకరించి ముందుగా స్వామివారికి ఆ రూపుకి సంప్రోక్షణ అనమాట. రూపుకి మన లోపల పెట్టుకుని సంప్రోక్షణ. అందుకని ఆ పంచామృత అభిషేకం చేస్తూ ఇద్దరు సత్యదేవాయ నమః అనుకుంటే పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండండి. అలాగా ఓం తదంగా అస్మిన్ బింబే పంచామృత స్నానం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాళాయ నమః కరవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రదనాయ నమః దురబోధపరాయ నమః మనోన్మనాయ నమః అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రారూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణ్యో దేవతాభ్యో నమో నమః సహిత నమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నజత సింహాసనార్థం పుష్పాణి పూజయామి పాదయోః పాద్యం సమర్పయామి ఆపుతో నీటిని జల్లండి విడివిడిగా 3 సార్లు ఇద్దరు కూడాను పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్తవయామి ఔపచారిక స్నానం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్ధ్యధాతన అహేరణాయ చక్షసే యోవస్వతమోరసః తస్య భాజేతే హనః వసతీర్భమాధరః తస్మారంగమమోయస్య క్షయా అయన్మద ఆపోజనేధాచరః చిరమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రాసవసన నిరశావిదేన సుజక పూయమానః అభియంద్రావర్తమేనో హరణ్యాభ్యస్వాన్ రజనో దేవసో ఓమః. స్వామిని తాకించండి, అలా బయట పెడతామండి వస్త్రాన్ని. ప్లేస్ లేదు కదా. ఓం వస్త్రం అభివస్త్రాసవసన నిరశావిదేన సుజక పూయమానః అభియంద్రావర్తమేనో హరణ్యాభ్యస్వాన్ రజనో దేవసో ఓమః. చిరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. వస్త్రైక్వం సమర్పయామి. యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతే రస్తహయం పురస్తాద్ ఆయుష్మగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞాపవేదం మమస్తేయః. చిరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞాపవేదార్థం పుష్పాణి పూజయామి నందద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామియోపః శ్రీయం. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనార్థం చందనాన్ సమర్పయామి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పణేః రథాశ్చ మండలీకాని సముద్రస్య గృహాయిమే. చిరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాక్షతే నమః. పాదౌ పూజయామి. గోవిందాయ నమః. గుల్భో పూజయామి. ఇంద్రావతే నమః. లింగే పూజయామి. మమనఖాయ నమః. జానును పూజయామి. జనార్దనాయ నమః. ఊరుం పూజయామి. విష్టాశ్రవే నమః. కఠిం పూజయామి. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామ పుష్పపూజాం సమర్పయామి. తదంగా ధూపం. మనం ధూపాన్ని ఓం ధూపం మనస్పతిర్హైర్వినాగంధః ఆగ్రేష్టదేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. శ్రీరమాసహిత
సత్యనారాయణ స్వామినే నమో నమః. ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూప దీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం దధాతి. ఒకటి కాయలు కొబ్బరికాయ గురించి తెలుసు అన్నమాట. అందుకని చెప్పి ఆ సౌనకాది మహామునులు అందరూ కూడా ఆ సూత మహాముని గురువుగా భావించారు. కొంత సమయానికి ఆ సౌనకాది మహామునులు అందరూ కూడా సూత మహాముని ఇలా అడిగారు, స్వామి, ఈ భూమండలంలో ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను, దారిద్ర్యాలను అనుభవిస్తూ ఉన్నారే. అలాగే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల కానీ, ఈ జన్మలో చేసుకున్న వల్ల పాపం వల్ల కానీ, మరొక్క జన్మ ఎత్తినప్పుడు వాళ్ళు క్రిమికీటకాలుగా జన్మిస్తూ అన్యాయంగా మరణిస్తున్నారే. ఈ జన్మలో చేసుకున్న పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తూ ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ మరణానంతరమైన సంతోషంగా స్వర్గానికి వెళ్ళి సుఖముగా ఉన్నారా అంటే నరకానికే వెళ్తున్నారే. దీనికి ఎటువంటి పరిష్కారం లేదా స్వామి అని సౌనకాద మహామునులందరూ కూడా సూత మహాముని అడిగారు. అప్పుడు సూత మహాముని ఇలా అంటాడు, నాయనా, మీకు వచ్చిన సందేహం చాలా విశేషమైనది. ఇదే సందేహం పూర్వములో ఒకనాడు నారద మహామునికి కూడా వచ్చింది. ఆ నారద మహాముని ఇదే సందేహంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి దీనికి సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. మీకు ఆ కథ యొక్క వృత్తాంతాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పి సూత మహాముని చెప్తాడు. అప్పుడు సూత మహాముని ఇలా చెప్పడం మొదలు పెడతాడు. పూర్వము ఒకనాడు నారద మహాముని ముల్లోక సంచారముకై, అంటే ముల్లోకాలు కూడా తిరుగుతూ భూలోకానికి వస్తాడు. భూలోక సంచారానికి వస్తాడు అన్నమాట. భూలోకానికి రాకతో ఈ భూమండలంలో ఉన్న ప్రజలను చూసి తన మనసు చెమ్మగిల్లుతుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళ యొక్క బాధలను, కష్టాలను, దారిద్ర్యాలను చూసి వాళ్ళ ఆ నారద మహాముని యొక్క మనసు చెమ్మగిల్లుతుందన్నమాట. వెంటనే ఆ నారద మహాముని వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని చూస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగానే ముగ్ధుడైపోతాడు, అంటే అలా స్తంభించిపోతాడు కొంత సమయం వరకు. ఎందుకు? ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరం చూస్తూ ఉంటాడు ఆ నారద మహాముని. కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాడు ఆ నీలమేఘశ్యాముడు. అందుకని చెప్పి కొంత సమయం ముగ్ధుడైపోతాడు అన్నమాట ఆ నారద మహాముని. కొంత సమయానికి ఒక శ్లోకం, ఒక ప్రార్థనతో ఆ శ్రీ మహావిష్ణువు నమస్కరించుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు పైకి లేచి వచ్చి నారద మహాముని దగ్గరికి వచ్చి, నారద, నువ్వు ఎందుకని ఆందోళనగా ఉన్నావు, అంటే బాధగా ఉన్నావు అని ముందుగానే అడుగుతాడు అన్నమాట శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారద మహాముని ఇలా అంటాడు, స్వామి, మీకు నా బాధ, నేను బాధగా ఉన్నానని చెప్పి తెలిసింది. అలాగే నా బాధ యొక్క కారణం కూడా తెలిసి ఉంటుంది కదా, ఆ కారణాన్ని కూడా మీరే చెప్పండి స్వామి అని చెప్పి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, నారద, నీ యొక్క బాధను నాకు చెప్పు, నీ బాధకు, నీ సమస్యకు పరిష్కారాన్ని అప్పుడు నేను చెప్తాను అని చెప్పగా అప్పుడు నారద మహాముని ఇలా అంటాడు, స్వామి, నేను ముల్లోక సంచారముకై భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ భూమండలంలో ఉన్న ప్రజల యొక్క బాధలను, కష్టాలను, నష్టాలను, దారిద్ర్యాలను చూసి నా మనసు జమ్మగిల్లింది. అలాగే వారు మరణానంతరమైన సంతోషంగా ఉన్నారా, ఏ స్వర్గానికో, ఏ వైకుంఠానికో, లేదా ఏ కైలాసానికో వెళ్తున్నారా అంటే లేదే, నరకానికే వెళ్తున్నారే. వీటికి పరిష్కారం లేదా స్వామి, వీళ్ళకు విముక్తి లేదా స్వామి అని చెప్పి అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు బాధపడుతుంది. అంత గాబరాగా ఎందుకు వచ్చిందయ్యా అంటారు, కొత్తగా పెళ్ళైంది కదండి, ఆయనమే అక్కడికి వెళ్ళిపోయాడు, భర్త ఇలా జైల్లో కూర్చున్నాడు, నా భర్త వస్తున్నాడే అని చెప్పి సంతోషంగా వచ్చేసింది అనమాట. ప్రసాదాన్ని స్వీకరించడం మర్చిపోయింది. అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్తుంది అనమాట, అమ్మా, నువ్వు వ్రతాన్ని అయితే ఆచరించావు కానీ ప్రసాదాన్ని స్వీకరించలేదే, అందుకే స్వామివారు ఆగ్రహించారు. కాబట్టి నువ్వు మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళి పునఃపూజ చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు నదీ తీరానికి రా అమ్మా అని చెప్పగా ఆకాశవాణి మాటలు విని వెంటనే కళావతి ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి నదీ తీరానికి రాగానే తన భర్త ఎలా అయితే మునిగిపోయాడో అలాగే పైకి తేలుతూ ఆరోగ్యవంతుడిగా వజ్ర వైడూర్య ధనధాన్యాలతో నదీ తీరాన్ని చేరుకున్నాడు అన్నమాట. అప్పటి నుంచే కూడా
మన సాధువు గారి జంట అలాగే తన అల్లుడి యొక్క జంట ప్రతి మాసము కూడా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ వచ్చారు అని చెప్పి సూత మహాముని సౌనకాల మహామునికి వివరించారన్నమాట. స్కాందేవరానే రేవాకండే చతుర్థోధ్యాయ సమాప్తః. అక్షరాలు కొన్ని అన్ని సరస్వమే వేసుకోండి. ఇంకొకటి కొట్టుకుని ప్రతి గారికి కర్మోదయం అంటారు కదా. కాయలు ఉన్నాయి కాను కాయలు ఏమంటారు బయట అంటే ఇంకో కలకైనా కావాలి తెప్పించుకోండి లేకపోతే అప్పుడు కాయలు తెప్పించుకోండి. ఎవరి దగ్గర ఉంటారా హారతి మీరు ఎలా ఇస్తాను మంది దీపం చేస్తారా లేకపోతే కర్పూర దీపం చేస్తారా ముందుగా చేసుకుని దీపాలు చేసుకొని అదే కదండి. మీరు చేతులు పడదు కానీ మీరు బొట్టు పెట్టుకుని అమ్మాయికి బొట్టు పెట్టండి. నూతన గృహప్రవేశ సమయమున పేటకు వచ్చిన దంపతుల యొక్క మావగారైన ఇంటి పేరండి మామిడిపల్లి శ్రీధర్ గారి యొక్క దంపతులు శ్రీధర్ గారి యొక్క దంపతులు తన అల్లుడిని కూతురిని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం వాళ్ళ చేతులు పెట్టండి. వాళ్ళ చెంగులు కూడా పెట్టండి అమ్మా. దీర్ఘాయుష్మా అక్షంతమ్మ మీరు దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శుభగం శుభం. ఎట్లమే వచ్చిన దంపతుల యొక్క ఏమవుతారండి వీరు మేనమావ గారు అయినా ఇంటి పేరండి నాగరాజు కనకరాజు గారు తన అల్లుణ్ణి కూతురిని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. అది దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ శుభగం శుభం. తర్వాత మీకేమవుతారండి ఆడుకోరు పెట్టిన సత్వాకు అన్నయ్య వదిన గారు అన్నయ్య అయినా ఇంటి పేరండి పెంచరపాటి వెంకటరాజు గారు తన తమ్ముడిని తన మృతల గారిని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం. ముందర తీసుకోండి అక్షంతలు తీసుకుని అక్షంతలు వేయండి. ఈ పక్క దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. ఏమవుతారమ్మా ఏమవుతారండి మేడం అమ్మాయిక మీకేమవుతారు అన్నయ్య వదిన గారు. దంపతుల యొక్క అన్నగారైన ఇంటి పేరమ్మా దోర్రాజు నాగరాజు గారి యొక్క దంపతులు తన తమ్ముడిని తన మరదల్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం. నూతన గృహప్రవేశ సమయమున పీఠమే కూర్చున్న దంపతుల యొక్క చిన్నాన్నగారైన
పెంచలపాటి కుమారరాజు గారు తన సత్యవతి గారి యొక్క దంపతులు తన కొడుకుని తన కోడల్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం నూతన వస్త్రద్వయం శుభగం దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ సౌభాగ్యతి భవ మనోవాంఛాసిద్ధస్తు. ఎస్సీపీకే సత్యబాబు గారు తన బావగారిని తన చెల్లిని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం. వచ్చిన దంపతుల యొక్క మీకమ్మ ఈయనకేమవుతారు వదిన గారు అన్నయ్య వదిన గారు మళ్ళీ అన్నయ్య వదిన గారు అయిన అన్నయ్య అయినా ఇంటి పేరండి మీ అన్నయ్య గారిది కుర్బాని అమ్మా ఎవరి బాబు ఎట్లుంది రామకృష్ణ గారి యొక్క దంపతులు తన తమ్ముడిని చెల్లెల్ని ఆశీర్వదిస్తూ ఆ తమ్ముని మరదల్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం నమక్షులండి వర్ధస్వ. వదిన గారైన ఆవిడ పేరండి మామిడిపల్లి ఆవిడ పేరు మహాలక్ష్మి గారు తన మరిది గారిని తన చెల్లెల్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం శుభగం శుభం. మీరు తాంబూలం రెడీ ఆ పక్కన తాంబూలం పెట్టున్నాం ఆ పక్కన ఒకళ్ళందరిలో తాంబూలం రెడీ చేయండి. పాట పాడితేనే డబ్బులు పాట పాడితేనే డబ్బులు పాట పాడతాను పాడతారండి పాడండి పాడండి పాటను బట్టి మళ్ళీ పాడితేనే కాదు దీర్ఘాలు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం నిగుడ నీరాజనం నిగుడ నీరాజనం అలిమేలు తురుమున కమలంబులకు నీరాజనం నిగుడ నీరాజనం 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 నిగుడ నీరాజనం జంబులకు షేర్ చేసుకోవడం ఆ పాట అమ్మాయికి బుట్టి పెట్టండి అందరూ ఎదురుగా పుట్టారు కొంచెం కొంచెం బుట్టి పెట్టండి. నేను అన్నాను కాదు 5,000 వాళ్ళు పెట్టు 6 పనిచేస్తావా కాగితం ఉత్తి కాగితం పెట్టకూడదు సెలబ్రిటీ ఉత్తి కాగితం పెట్టకూడదు నమస్కారం చేసుకుని సభాయే నమః అనుకోండి ఒకసారి. ఎవరు లేరు నేను కూర్చున్నాడు సభాయే నమః అనుకున్నారా? ఆ కలసం దగ్గరికి వెళ్ళండి. ఆ కలసాన్ని ఓం 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 3 సార్లు కదపాలి. ఓం యజ్ఞేన యజ్ఞమే యజ్ఞదేవాః ప్రజమాన్యాసన్న యత్రవర్వేసాధ్యాసందేవాః రాసంవేసయామి. నాకు రేపు నుంచి మళ్ళీ నాకు దాంతోనే పని మన ఇంటికి కడుతుంది మొత్తం రేపు గృహప్రవేశాలన్నీ మన ఇంటికి కలిసి వెళ్ళాలి. శుభగం శుభం. చేతులు ఎత్తిన పేటల్ని ఎవరి పేట వాళ్ళే తీయాలి. ఓకేనండి, పూజ అయ్యేసరికి నైట్ 2 అయిపోయింది. ఇంకొంచెం వీడియో ఉంది, అయితే లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి
నేను మళ్ళీ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.